బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. జగన్ ఫోటోలున్న పాసు పుస్తకాల జారీ ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పుస్తకాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. ఆ నేపథ్యంలోనే రైతులకు కొత్తగా రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పాసు పుస్తకాలపై రైతుల సమగ్ర వివరాలు తెలియజేసే క్యూఆర్ కోడ్ని ముద్రించాలని చంద్రబాబు సూచన చేశారు. రైతులు ఆ కోడ్ను స్కాన్ చేస్తే తమ భూమి వివరాలు, సరిహద్దులు, లొకేషన్, ఇతర వివరాలు తెలుసుకోగలుగుతారు. జగన్ బొమ్మలున్న పుస్తకాలను రీకాల్ చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. వైసీపీ అధినేత జగన్కున్న ప్రచార పిచ్చి రాష్ట్ర ఖజానాను గుల్ల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 1 కోటి రూపాయలు, 10 కోట్లు కాదు, ఏకంగా 700 కోట్ల రూపాయలకు మేర ప్రజాధనాన్ని జగన్ తన పేరు, ఫోటో పిచ్చ కోసం తగలేశారు. భూముల సమగ్ర సర్వే పేరిట కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా సర్వే కోసం గ్రానైట్ రాళ్లను తీసుకొచ్చి వాటిపై తన తండ్రి పేరు, తన పేరు చెక్కించుకున్నారు. ఈ సరదా తీర్చుకునేందుకు జగన్ ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారు. పాత సామెత రాజుల సొమ్ము రాళ్లపాలు, జగన్ సామెత ప్రజల సొమ్ము జగన్ రాళ్లపాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే రాళ్లు, పాసు పుస్తకాలు తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది. భూములను రీసర్వే చేయాలని కేంద్రం నిధులిస్తే జగన్ ఏం చేశారు? సరిహద్దులను నిర్దేశించేందుకు సాధారణ రాళ్లను వాడతారు. కానీ జగన్ కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా 77 లక్షల ఖరీదైన గ్రానైట్ రాళ్లను కొనుగోలు చేశారు. వాటిపై తన పేరును ముద్రించుకున్నారు. పాస్ పుస్తకాలపై తన పేరు, ఫోటోలు అచ్చు వేయించుకున్నారు. కేంద్రం చెప్పిన దానికి భిన్నంగా రీసర్వేను తన ప్రచార పిచ్చ కోసం వాడుకున్నారు. ఆయన పిచ్చి పనుల కోసం 700 కోట్ల ప్రజాధనం వృధా అయింది. పాసు పుస్తకాలపై జగన్ ఫోటోల ముద్రణ కోసం 15 కోట్ల పైనే ఖర్చు చేశారు. ఆయన ఫోటోలో ఉన్న భూమి పత్రాలను రైతులు చించేస్తున్నారు. జగన్ పేరున్న గ్రానైట్ రాళ్లను తమ గ్రామానికి తీసుకురావద్దని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? రాళ్లపై జగన్ పేరు తొలగించాలంటే మరో 15-20 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇంతా చేసి రైతులకు వివాదాలతో కూడిన సర్వే ఫలితాలు ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జగన్ ప్రచార పిచ్చికి అధికారులు సహకరించారని, నిధుల ఖర్చు విషయంలో ఏమాత్రం అడ్డు చెప్పలేకపోయారని చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. కేంద్ర మార్గదర్శకాలను ఆచరించాల్సిన వారే ఫోటోల పిచ్చికి సహకరిస్తే ఎలా? వృధా అయిన ప్రజాధనానికి ఎవరు బాధ్యులను చేయాలి అని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. సరిహద్దులను నిర్దేశించేందుకు ఎవరైనా ఖరీదైన గ్రానైట్ రాళ్లను వినియోగిస్తారా? దీన్ని ఎలా అనుమతించారు? ఎలా సమర్థించారు? ఆ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు? వాటిని ఏం చేయాలో ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి అని ఆదేశించినట్లు తెలిసింది. జగన్ పేరున్న రాతి మీద జగన్ పేరున్న భాగాన్ని తిప్పి భూమిలోకి పాతేస్తే పేరు కనపడకుండా కొంత మేరకు ఉపయోగకరంగా ఉండొచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనతో మాట్లాడటానికి జగన్ రాళ్లు చెక్కిన గ్రానైట్ కంపెనీ ఓనర్సు ప్రస్తుతం బాధితులుగా మిగిలారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. మనం మార్టూరు గ్రానైట్ కంపెనీలో ఉన్నాం. గ్రానైట్ కంపెనీ యజమానితో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఈ జగనన్న భూ రక్ష సర్వే రాళ్ళు, గ్రానైట్ రాళ్ళ మీద ఆయన పేరు చెక్కే పరిస్థితుల్లో ఆ రోజు ఏం జరిగిందో ఈ గ్రానైట్ కంపెనీ ఓనర్ అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటండి? నా పేరు శ్రీనివాసరావు అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? సుమారు 7 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఈ రాళ్ళు గోల ఏంటి? సర్వే రాళ్ళు ఆ రోజు ఏం జరిగింది?
మా చేత బలవంతంగా ఒత్తిడి చేసి కోయించారండి. మొదట్లో మేము చెప్పాము మా వల్ల కాదండి, ఇది మా చేతకాని పని, ఇవన్నీ కోయించడం కొంచెం కష్టమైన విషయం, మాకు దీంట్లో అవగాహన లేదు, అనుభవం లేదని చెప్పాము. కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత ఒత్తిడి చేయించి ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కోయాల్సిందే అని మాకు వర్క్ ఆర్డర్లు ఇచ్చి మా చేత ప్రొక్యూర్ చేయించి ఇవాళ దగ్గర 50,000 రాళ్ళు ఇక్కడ స్టాక్ పడి ఉన్నాయి. ఫ్యాక్టరీ ఈ పరిస్థితుల్లో నడపాలన్నా కానీ కష్టంగా ఉంది. కొన్ని ఫ్యాక్టరీలు ఈ పనిని బలవంతంగా చేపించడం మూలన కొన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయా ఇప్పటికే? దాదాపుగా నాకు తెలిసి సుమారుగా ఒక 50-60 ఫ్యాక్టరీలు మూతపడ్డాయండి. ఇంకో 50-60 ఫ్యాక్టరీలు చాలా ఇబ్బందులు నడుస్తున్నాయి. మా దగ్గర ఇక్కడ చుట్టుపక్కల ఒక 200 ఫ్యాక్టరీల్లో 100 ఫ్యాక్టరీల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు తొలినాళ్ళల్లో ఈ గ్రానైట్ని మీరు కట్ చేయాలి, దాని మీద జగన్ పేరు రావాలి, అది చేయకపోతే మీకు ఇబ్బందులు తప్పు అని బెదిరించి ఈ పని చేయించారా? మాకు ఈ ప్రాసెస్ మాకు ఐడియా లేదండి. మేము ఏదో స్లాబ్లు కట్ చేసుకున్నాం అంటే దాని గురించి వాళ్ళు ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టి రకరకాలుగా పిలిచి బెదిరించి బలవంతంగా మా చేత ఈ పని చేయించారు. ఇప్పుడు దగ్గర ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తున్నాము. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మేము డెవలప్ చేస్తాం, అది ఇది అని చెప్పి చివరికి ఇవన్నీ నడవటానికి కూడా ఇబ్బందికరంగా తయారు చేశారు. మరి ఇప్పుడు ఈ స్టాక్ మీ దగ్గర, ఇప్పుడు మీ ఒక్క దగ్గర ఎంత ఉంది స్టాకు? నా దగ్గర సుమారు ఒక 50,000 రాళ్ళు ఉంటాయి. 50,000 రాళ్ళు. దాని విలువ ఎంత ఉంటుంది మామూలుగా? మీకు రావాల్సింది కాకుండా అసలు ఆ రాళ్ళ విలువ ఎంత ఉంటుంది? సుమారుగా నేను ఒక రాయికి నాకు ₹200 పైన వచ్చిందండి ఖర్చు. ₹1 కోటి దాకా ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేశాను. మీరు చేసింది కాదు, నేను అసలు ఈ రాళ్ళు విలువ ఎంత ఉంటుంది మొత్తం గ్రానైట్ విలువ? ఒక 50 లక్షలు ఉంటుందండి ఈజీగా. తయారు చేయడానికి ఇంకో 50 లక్షలు ఖర్చు అయింది. ఓకే, మీ ఒక్కరి దగ్గర? అవును. అట్లా అసలు ఈ ఉమ్మడి ఒంగోలు జిల్లాలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి? ఉమ్మడి ఒంగోలు జిల్లాలో అంటే సుమారు 1500 ఫ్యాక్టరీలు దాకా ఉన్నాయి. ఈ 1500 ఫ్యాక్టరీని ఏదో ఒక ఎంతో కొంత మోతాదులో వినియోగించారు ఈ రాళ్ళ కోయటానికి. మాటూరు ఈ పరిసర ప్రాంతాల్లోనే 5 లక్షల రాళ్ళు ఉన్నాయండి. ఇంకా ఒంగోలు అటు సైడ్ ఎన్ని ఉన్నాయి నాకు పెద్ద ఐడియా. టోటల్ గా 18 లక్షలు అనేది మా సర్వేలో తేలుతుంది. ఉండొచ్చా? ఈజీగా ఉంటాయి. 18 లక్షల వరకు మోర్ దాన్ 20 lakhs వరకు ఉంటాయి. ఓకే. వైఎస్ఆర్ భూరక్ష, వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020 అని గ్రానైట్ రాళ్ల మీద, సర్వే రాళ్ల మీద మొట్టమొదటి రాయి మీద చెక్కిన వ్యక్తి ఆ గ్రానైట్ యజమాని మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మొట్టమొదటి రాయి మీరేగా చెక్కింది? అవునండి. జగనన్న భూరక్ష, వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020 అనే అక్షరాలని మీ కంపెనీలో మీరు మొట్టమొదటిసారిగా చెక్కారు. ఆ చెక్కటానికి గల పరిస్థితులు ఏంటో వివరించండి. ఈ రాళ్ళు కావాలి చాలా, ఇటు మీద పేర్లు చెక్కాలని చెప్పేసి వచ్చారు. వస్తే నేను చెక్కి వాళ్ళకి కొటేషన్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. తర్వాత పేర్లు బాగున్నాయి, నన్ను పిలిచారు, కమిషనర్ ఆఫీస్ పిలిపించారు. తర్వాత రకరకాల సైజులు అన్నీ చేయమన్నారు. నేను ఇక్కడ కాదులేండి అని చెప్పినా ఆయన కూడా అర్జెంటుగా కావాల్సిందే మాకు, మీరు చేసి పెట్టాల్సిందే అంటే సరే చెక్ ఇచ్చాను. చెక్ ఇచ్చి శాంపిల్ చెక్కిచ్చాం. మిగిలిన స్టేట్లో కూడా చాలామంది వచ్చి నా దగ్గరే శాంపిల్స్ తీసుకెళ్ళారు. శాంపిల్ తీసుకెళ్ళి ఫస్ట్లో వచ్చేసి నా దగ్గర తీసుకెళ్ళినంత ₹350 నేను ఇచ్చాను. నేను హోల్సేల్ రేట్లకే ఇస్తుంటాను. వాళ్ళు పోయి కొటేషన్లు 3,000, 4,000 అట్లా కొటేషన్ ఇచ్చుకున్నారు. తర్వాత పేపర్లో కూడా పడింది ₹27,000 స్కామ్ అని పేపర్లో పడింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మీరే చేయాలి తక్కువ రేటుకి అని చెప్పేసి నా దగ్గరికి వచ్చారు. నేను చేయటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ మాకు ₹495 ఇచ్చారు ఫస్ట్. తర్వాత ఏదో మాకేదో ఫ్యాక్టరీ వాళ్ళకి ఏదో మిగులుతున్నాయి అని చెప్పేసి తర్వాత మళ్ళీ ₹300 చేయాలని ఒత్తిడి చేశారు. అవి కూడా చేసి పంపించాము. ఫస్ట్లో బిల్లులు బాగానే ఇచ్చారు. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా వర్క్ ఆర్డర్లు ఇంకా ఎక్కువ కావాలని చెప్పి నాకు దగ్గర ₹4 లక్షల రాళ్ల వర్క్ ఆర్డర్లు ఇచ్చారండి. నేను 50,000 చేసి ఆపాను. ఆ 50,000 కూడా ఎత్తుకోలేదు. దానివల్ల నేను దగ్గర ₹1,10,00,000 పెట్టుబడి పెట్టి నష్టపోయాను. మీ ద్వారా నాకు ఏదన్నా కానీ గవర్నమెంట్ ద్వారా మాకు ఏదన్నా సేల్ అయ్యే మార్గం ఉంటే చేయాల్సిందిగా మేము మీ తరఫున కోరుకుంటున్నాం. ఫస్ట్ రాయి మీద ఫస్ట్ చెక్కింది మీరు. ఆ పాపంలో మీకు కూడా బాగా ఉంది కదా? అవునండి, ఉంది. మేము నేను సరదాగా అనాలి కదా, మీది వ్యాపారం అది. అసలు ఈ పని నేను ఇంత పెద్ద ఎత్తున చేయలేము, ఆ రేటు మాకు గిట్టదు అని మీరు అన్నప్పుడు ప్రభుత్వం, ఆనాటి అధికారులు, మైనింగ్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు చేయాల్సిందే అని బెదిరింపులు ఏమైనా వచ్చినాయా? అవునండి, యూనియన్ ఆఫీస్ పిలిపించి మొత్తాన్ని మీరు ఎట్టి పరిస్థితులు చేయాల్సిందే అని చెప్పేసి యూనియన్ ప్రెసిడెంట్ అందరినీ పిలిపించి మొత్తం 300 మందిని స్టేట్ వైడ్గా మాటూరు యూనియన్ ఆఫీస్ పిలిపించి చేయాల్సిందేను అని చెప్పేసి గట్టిగా బెదిరించారు. అవునండి. ఓకే. ఇప్పుడు యూనియన్ తరపున మీరు ఒక బాధితుడిగా, అవునండి,
ఆ రాయి మొట్టమొదటిసారికి చెక్కింది మీరే కాబట్టి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? దయవుంచి దయవుంచి మా ఫ్యాక్టరీలో ఉన్న స్టాఫ్ని ఏదో న్యాయం చేసి మమ్మల్ని ఒడ్డునేయాలని కోరుకుంటున్నాం. గ్రానైట్ కంపెనీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ జగనన్న భూరక్ష పథకం అనే దానికి సంబంధించి మీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీరు ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనే ఈ పథకం రావడం స్టార్ట్ అయిందండి. ఆ వివరాలు తెలియజేస్తారా? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, మీ అసోసియేషన్ తరఫున ఏంటి దానిలో ఉన్న ఇబ్బంది? అది మాకు అసలు ఈ ఫ్యాక్టరీ ఓనర్స్ అనేది ఇది అసలు తెలియని విషయం. అసలు దీని గురించి అసలు 0.001% కూడా అసలు అవగాహన లేదు. అలాంటి పరిస్థితుల్లో మా మీద డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రెజర్ చేయించి, తర్వాత రాజకీయ నాయకులు, మంత్రులు కానివ్వండి, ఆనాటి ఉన్న మైనింగ్ మినిస్టర్ కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, అందరూ కూడా ప్రెజర్ తెప్పించి మాటి వారానికి ఒకరోజు మీటింగ్లు పెట్టించి ఎలా అయినా సరే మీరు చేయాల్సిందే అని చెప్పి చాలా ఫోర్స్ చేసి మాతో బలవంతాన, మాకు చాలా అలవాటు లేనిది, కష్టమైంది, తెలియని వరకు దాంట్లో దింపి చేయాల్సి వచ్చింది. అలాగా కొంతకాలం చేసిన తర్వాత బిల్లులు అవి పే చేశారులేండి. అయ్యేం తప్పుగా వాళ్ళు బిల్లులు ఏం ఆపలేదు, కానీ వాళ్ళ వరకు ఇచ్చిన వరకు అయితే బిల్లు పే చేశారు, మొత్తం క్లియర్ చేశారు. ఏదో 1 ఉన్నాయి, కానీ తర్వాత మాకు 10 స్టేజ్లు ఉన్నాయి ఇది అని చెప్పి ఒక 2 స్టేజ్ల వరకు మాతో చేయించారు. మీరు ఇంకా చేయండి అని చెప్పి బాగా ప్రెజర్ చేయడం వల్ల చాలా లక్షలాదిగా, మన మాటూరు అనే కాదు స్టేట్ వైడ్ అందరు చేశారు. కాకపోతే ఎక్కువ ప్రొక్యూర్మెంట్ అయింది ఇక్కడ. ఆల్రెడీ 70 లక్షల రాళ్ళలో మ్యాక్సిమం ప్రకాశం డిస్టిక్ నుంచే 50 lakhs పైన రాళ్ళు వెళ్ళాయి ఇక్కడ నుంచి. సందర్భంగా ఏమైందంటే ఇంకా మాకు కావాలంటే మన దగ్గర మాటూరులో 250 ఫ్యాక్టరీల్లో కానీ అందరూ చేశారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఒక 100 నుంచి 120 ఫ్యాక్టరీల్లో మొత్తం మెటీరియల్ అంతా ఆగిపోయిందండి. దాని విలువ అట్లీస్ట్ తక్కువ వేసుకున్నా కూడా ప్రొడక్షన్ కాస్ట్ అన్న పడాలి కదండి. అలాంటిది 60-70 కోట్లు ఉన్న వాల్యూ ఉన్న మెటీరియల్ ఉండిపోయింది దాన్ని తీసుకోవడం. మార్టూరులోనే 60 నుంచి 70 కోట్ల మెటీరియల్ ఉండిపోయింది. దానివల్ల దగ్గర 100 నుంచి 120 ఫ్యాక్టరీలు వాళ్ళు సిక్ అయిపోయారండి. వాళ్ళు ఎంత చిన్న వాళ్ళే కదా చేసుకునేది. ₹1 కోటి 2 కోట్లు ఉన్న ప్రాజెక్టులు అవి చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇది. అలాంటి వాళ్ళు 1,50,00,000 ఆగిపోతే వాళ్ళు ఎలా నడుస్తారు? అలాంటి పరిస్థితుల్లో చాలా దెబ్బతిని చాలా వాళ్ళు, మీరు ఆల్రెడీ చూసే ఉంటారుగా, ఇప్పుడు వచ్చారు మీరు అంతా చేతపరితం చేస్తున్నారుగా, ఏమున్నాయింది మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కదా ఫ్యాక్టరీలు. అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మాకు కొద్దిగా ఈ 100-120 ఫ్యాక్టరీల వరకు ఏదో ఒకటిగా ఉన్నారు మెటీరియల్ ఏదో విధంగా మన గవర్నమెంట్ వాడుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ చేసి వాళ్ళని లైఫ్ సేవ్ చేసినట్టు అవుద్దని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు ఈ రాయి మీద ఏదైతే పేరు ఉందో దాన్ని చెరిపేయాలంటే అదొక ఖర్చు అవుద్దండి. ఒక ₹20 ఖర్చు అయితే తీర్వేయచ్చండి. అది కూడా లాస్ట్ గవర్నమెంట్ ₹300కి ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు కావాలంటే మా వాళ్ళు ఇంకా సరే ముందు అక్కడి నుంచి వెళ్ళటానికి ఇంకా తగ్గించి చేయడానికి కూడా దాన్ని రఫ్ చేసేసి ఇచ్చేయడానికి ఆస్కారం ఉంది. దాన్ని భూమిలోకి రివర్స్ చేస్తే మళ్ళీ ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే దాని మీద నెంబర్స్ ఉంటాయండి పైన, త్రికోణాల నెంబరు, హోల్ అని, అంటే వాళ్ళ ఏదో సింబల్స్ ఉంటాయి కదా, రెవెన్యూ సింబల్స్ అవి ఉన్నాయి. తిప్పడం ఏమంటే కింద వైపు రఫ్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఆ పేరు చిరిపేయడం పెద్ద సమస్య ఏం కాదు, అది చేసేది అది ఈజీ పని. ఇంకా మనకు చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. మీ బాధలు చెప్పండి ఈ జగనన్న భూరక్ష సర్వేరాళ్ళ గురించి. ఇంకా బాధలంటే ఏం చెప్పాలి సార్? ఫస్ట్లోనేమో కేసులు పెట్టి మా చేత బలవంతం కోపించారు. ఇచ్చిన ఐడీలు బాగా ఇచ్చినట్టయితే సఫిషియెంట్గా మాకు మొత్తం మెటీరియల్ వెళ్ళిపోయేది. 1 year నుంచి కరెక్ట్గా ఐడీలు ఇవ్వలేదు. అందువల్ల మా స్టాకులు మిగిలిపోయాయండి ఫ్యాక్టరీలో. అందువల్ల ఫ్యాక్టరీలో బాగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఎట్లో ఆ పేరు తీసేయడం అనేది పెద్ద సమస్య ఏం కాదు, రఫ్ చేస్తే వెళ్ళిపోతాయి. గవర్నమెంట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ అయినా ఫ్యాక్టరీ వాళ్ళ కష్టాలని అర్థం చేసుకొని మాకు ఇవి ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఉపయోగపడేటట్టు చేసుకొని ఫ్యాక్టరీ మీరు తీసేసుకుంటే మా ఫ్యాక్టరీలలో అంతా బతికిపోతాం సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారు కూడా ఇంతకుముందు మాకు హామీ ఇచ్చి ఉన్నారు, మిమ్మల్ని ఇండస్ట్రీని ఎలాగలా సర్వే చేస్తామని. అందువలన ఏంటంటే కొంచెం మా మీద దృష్టి పెట్టి ఈ రాళ్ళని ఎత్తేటట్టు ప్లాన్ చేసుకోవాలని ప్రార్థిస్తాం. మార్టూరు గ్రానైట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మనతో ఉన్నారు ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు చెప్పండి, ఆ రోజు అసలు ఈ పనిని మీ చేత ఒప్పించడానికి ఏం జరిగింది?
మేము ఆ రోజు జేడీలు డీడీలు వీళ్ళందరూ కూడా ఐఏఎస్లు కూడా వచ్చాడు మీటింగ్లు పెట్టి మేము చెయ్యము మా కొత్త మా వల్ల కాదు అన్నప్పుడు అట్లా ఇట్లా మేము చేపిస్తాం రాళ్ళు ఫ్రీకి ఇస్తాం ఇవన్నీ చెప్పి మా చేత ఒత్తిడి పెట్టి ఫ్యాక్టరీ మీదకి వాళ్ళు డిపార్ట్మెంటల్ పిలిచి కొలతలు కొలుస్తాం పై వాళ్ళు వస్తే మేమేం చేయలేం, మీరు జగనన్న భూరక్ష అనేది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ సీఎం గారిది, ఖచ్చితంగా మీరు చేయాల్సిందే, చేయకపోతే కుదరదని మెడ మీద కత్తి పెట్టినట్టుగా వాళ్ళు ప్రేరేపణ చేసి మా చేత ఈ పని చేయించారు. అప్పటికి మాకు కుదరదన్నా కూడా వాళ్ళని స్కిల్లను తెస్తాం, వీళ్ళని తెస్తాం, మిషనరీ తెస్తాం, గుడ్డు కూర్చొని మాకు రకరకాలుగా చెప్పారు. దాని గుండా ఆ వర్క్ మొదలు పెట్టేటప్పుడు రాయి కూడా మేము ఫ్రీకి ఇచ్చినప్పుడు మీకేంటి నష్టం అనేది కూడా వాళ్ళు ఫ్రీ రాయిస్తామని కూడా అన్నారు. ఒక నెల ఇచ్చారు, ఆ క్వారీలో వచ్చిన వేస్ట్ అయిపోయినాక 5 చేతులు ఎత్తేసారు. ఆ తర్వాత ఈ బలవంతం మీద ఒక 5-6 ఫ్యాక్టరీలు స్టార్ట్ చేసి కొయ్యటం అయింది. ఆ తర్వాత ఒత్తిడి పెరిగే కొంత ఎవరు తప్పించుకోలేక అది దాని ప్రొడక్షన్ లేదని చెప్పి ఎండ పడుతుంది, అన్ని ఫ్యాక్టరీలు కొయ్యటం మొదలుపెట్టాం. 2 నెలలు అయినాక ఫ్రీ రాయటం ఆపేసి మీరు కోతారా లేదా, అయితే ఉన్నాయి ఇచ్చాం లేదా మేము ఇవ్వలేమని అన్నారు. ఈ కేసులు బాగా తట్టుకోలేక వాళ్ళ పరిస్థితి భరాయించలేక మేము రాయి కొనుక్కొని ఈ ప్రాసెస్ అనేది చేయటం జరిగింది. ఈ చేసిన సందర్భంలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని ఇచ్చారు. 2 ఫేజ్లు 77 లక్షల రాళ్ళని ఇంకా ఉన్నాయి కొయ్యినది ఇదని అన్నారు. ఈ కోసే క్రమంలో రాయి కొయ్యటం అనేది మా వల్ల కావట్లేదు, మాకు గిట్టుబాటు కాలేదంటే 350 రూపాయలు ఇస్తాం జీవో కూడా పాస్ చేశారు. కానీ అక్కడ ఉన్న డిపార్ట్మెంట్లో వాళ్ళు మాలో ఉన్న వీక్నెస్ చూసుకొని మా దగ్గర ఉన్న ఎత్తుకొని బాబు రూపాయి మేము వెంటబడినందువలన అది ఇవ్వకుండా కూడా దీన్ని అమలు చేశారు. ఆ అమలు చేసే క్రమంలో లాస్ట్కి వచ్చేటప్పటికి సుమారు ఈ జిల్లా వరకు, అన్ని జిల్లాల సంగతి ఎస్టిమేషన్ నేను చెప్పలేను కానీ ఓన్లీ బాపట్ల జిల్లా పరిధిలో వరకు సుమారు 50-60 కోట్ల రూపాయల రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు కానీ ఎత్తుకోలేని పరిస్థితిలో ఉంటే ఈ ఫ్యాక్టరీలను మూతపడి ఈఎంఐలు కట్టలేక అప్పులు పాలయ్యి నలుగురు పోషించే వాళ్ళు పోయి వీళ్ళు అడుక్కునే పరిస్థితి ఎదురే పరిస్థితి కనపడుతుంది. ఇది గవర్నమెంట్ సహృదయంతో తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఈ రాళ్ళు ఏదో రకంగా యూజ్ చేసుకొని మమ్మల్ని వదిలేస్తే మేమందరం కూడా వాళ్ళ పేరు చెప్పుకొని బతికి బాగుపడతాం, ఇంకా నలుగురు జీవనోపాధి కల్పిస్తామని కోరుకుంటున్నాం. దాని తోటి జీవోలు కూడా మేము చంద్రబాబు గారిని కూడా చాలాసార్లు నేను కలిశాను, మన గవర్నమెంట్ రాని, మన గవర్నమెంట్ వచ్చినాక ఏదో ఒకటి చేద్దాం, మీకు ఏదో న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఒక కమిటీ వేస్తాం, కమిటీలో ఒక నంబర్గా కూడా తీసుకుంటాం నిన్ను, మీ ఇండస్ట్రీకి ఇబ్బంది లేకుండా మేము మన అధికారంలోకి వచ్చినాక మీ సలహాలు సూచనలు కూడా తీసుకొని అందరికీ మేలు జరిగే విధంగా మనం దీన్ని డిజైన్ చేసుకున్నాం. మీ అందరూ ఉంటేనే, పరిశ్రమలు ఉంటేనే మనకు మనుగడ ఉంటుంది, మనుగడ అంటే జీవనోపాధి కలిసిద్దని ఆయన అభయటం కూడా జరిగింది. వచ్చి కొద్ది రోజులే కనుక కలుద్దామని ఆలోచనతో మా ఎమ్మెల్యే గారు, మా మినిస్టర్ గారు సహకారం కూడా అడిగి ఉన్నాం. కొద్దిగా వెయిట్ చేయండి, కలుద్దాం, ఇప్పుడే కదా వచ్చింది, ఇవన్నీ పరిస్థితులు కొద్దిగా టైం తీసుకుంటుంది, కలిసి మాట్లాడదాం, మనకి ఇబ్బంది లేకుండా కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్దామని వాళ్ళు అభయమియటం కూడా జరిగింది. కాబట్టి మేము మీ ద్వారా విన్నవించుకునేది ఏంటంటే ఈ రాళ్ళని డిపార్ట్మెంటు అంటే గవర్నమెంటు ఏదో రకంగా యూజ్ చేసుకొని మమ్మల్ని వడ్డేసే విధంగా కావాలని కోరుకుంటూ మీ ద్వారా వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసుకుంటున్నాం. ఇది ఏదైతే వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020 అనే సర్వే రాళ్ల స్కీమ్లో స్కామ్, దీంట్లో ఎందుకు 700 కోట్లు వృధాయిని పాస్ పుస్తకాలు జగన్ బొమ్మలతో అయితేనేమి, ఈ రాళ్ల మీద ఈ పేర్లు చెక్కే వ్యవహారం ఎప్పుడో రాజుల కాలంలో శాసనాలని అప్పటికి అక్షరాలు తాళపత్రాలు లేని దశలో, పెన్ను పుస్తకం లేని దశలో ఆ చెప్పాలనుకున్న జీవోని రాతి మీద ఒక శాసనం రూపంలో చెక్కిచ్చేవాళ్ళు. అది రాతి యుగంలో, రాజుల కాలంలో. మరి ఈ యుగంలో, జగన్ యుగంలో, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాళ్ల మీద శాశ్వతంగా ఆనాటి రాజులు చేసిన పనిని ఈ రాజారెడ్డి మనవడు ఎందుకు ఆలోచన వచ్చిందో, దానికి ఆయనకి సలహా ఎవరిచ్చారో, ఆ మేరకు 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు వృధా జరిగిందో, ఫలితంగా మళ్ళీ ఆ స్కీమ్లో ఇక్కడ ఎవరైతే గ్రానైట్ కంపెనీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు బాధితులుగా మిగిలిపోయే పరిస్థితి. వీళ్ళ బాధల్ని ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకుని వీళ్ళని వడ్లేయమని చెప్పేసి ఈ మార్టూరు గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున వీళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ రాజేష్తో సుబకర్, మార్టూర్.
వెనకాల ఈ మిషనరీ అంతా చూసి నేను ఏమన్నా కంపెనీ పెట్టా అనుకుంటున్నారా? కాదు, ఇది 15 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఆ జగనన్న సరిహద్దు రాళ్ళు అని చెప్పి వచ్చింది కదా, భూ సురక్ష ఏదో పెట్టాడు కదా పథకం, దానికోసం పెట్టిన సెటప్ ఇదంతా. ఇదిగో నా వెనకాల కనపడుతున్నాయా, నా వెనకాల కనపడుతున్న రాళ్ళు డంపు, ఇవన్నీ అయ్యే. అన్నిటి మీద అయ్యగారు మొహం మళ్ళీ సమాధి రాళ్ళ మీద మొహాలు వేయించుకున్నట్టు. అదేం విచిత్రమైన కోరికో నాకు అర్థం కాదు. ఇదిగో ఇదంతా ఇంత పెద్ద ఫ్యాక్టరీ. ఇదిగో ఇవన్నీ ఆడబెడతారు ఇప్పుడు. ఎంత ప్రజాధనం వృధా. కనపడుతుందా పేరు? అది పరిస్థితి. ఇలాంటివి ఎన్ని చేశాడో ఇంకా మహానుభావుడు. అన్నీ ఈ రాళ్ళన్నీ అవే. ఏంటి వైఎస్ఆర్ జగనన్న భూరక్ష. ఇదిగో ఎవరు బాధ్యులు దీనికి? చూడు ఎంత పెద్దది కట్టారో. లోపల మెషినరీ అది కథ కార్ఖానం. మనం ఉపయోగపడే పని చేయమంటే ఇది వీళ్ళు చేసింది. లోకల్లో రాళ్ళు దాటం, ఊరక ఇక్కడ కోపీయటం, కోపించి మళ్ళీ దీన్నంతా అన్న మొహాలు వేపించటం, లేకపోతే పేర్లు రాపించటం. మరి మొహాలు వేస్తే ఫస్ట్ కొన్నిటివే మొహం వేశారు. మొహం వేస్తే మరీ ఇంకా అదేదో ఎపిటోమ్లా ఉంటుందని మన లాస్ట్కి ఇంకా పేరుకి ఫిక్స్ అయ్యారు. పేరు ఫిక్స్ అయ్యి పేరు వేయించుకున్నారు. భూసురక్ష 2020 అంట. 2020 కాకుండా 2024 అంటే మీ ఆధిపత్యానికి, మీ అహంకారానికి సమాధి పడిందని చెప్పి ఇంకా క్లియర్గా ఉండేది మెసేజ్. ఇంత విచ్చలవిడితానమా? చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఇదిగో మిషనరీ, ఇదంతా మిషనరీ. ఈయన మాట్లాడుతున్నాడు సుపరిపాలన, ప్రజల వద్దకే పాలన, రాజ్యాంగం, దాని విలువలు. ఢిల్లీలో వెళ్ళి ఫైట్ చేస్తున్నాడంట. ఢిల్లీ వాళ్ళకి చూపెట్టండి ఇవన్నీ. నవ్వుతారు ఈయన చేసిన ఘనకార్యాన్ని చూసి.